బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ గురించి నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ మహాసభ గురించి వారితో చర్చిస్తున్నారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ బలోపేతం గురించి కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. ఆ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, లక్ష్మారెడ్డి, పద్మారావు, ఎమ్మెల్సీలు షంబీపూర్ రాజు, నవీన్ కుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ గురించి నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి. సాయి మాధవి, ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్ని, కార్యకర్తల్ని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సన్నద్ధం చేస్తూ ఉన్నారు. గత 4-5 రోజులుగా వివిధ జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులతోటి, ఎమ్మెల్యేలతోటి, మాజీ ఎమ్మెల్యేలతోటి, మాజీ ఎమ్మెల్సీలతోటి ఆయన భేటీ అవుతున్నారు. అన్ని జిల్లాలను సమీక్ష చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ నెల 27ను జరిగేటువంటి సభను విజయవంతం చేయడంతో పాటు ప్రజలను పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా అక్కడికి తరలి వచ్చే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఆయన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.